హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నిక్లాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మ చేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బోన్లెస్ కర్రీ. చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, షాజీరా, 4 లవంగాలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పులు గ్రేవీ పాటుకండి, ఉల్లిపాయలు 3 తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగా కళాయి తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. దానివల్ల ఏంటంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ రిఫ్లెక్ట్ అయ్యి చికెన్ అనేది స్మూత్గా వస్తుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు రోస్ట్ అయిపోయినాయండి. మనం ఇప్పుడు చికెన్ ముక్కలు వేగిన తర్వాత మనం గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో షాజీరా, లవంగం, దాల్చిన చెక్క కూడా వేసుకుని వేయించుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లో వేగిపోయినాయి కదండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. టమాటా, కాజు కూడా పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. మనకి ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పైకి ఆయిల్ ఈ విధంగా తేలింది కదండి, ఆ విధంగా వస్తే సరిపోతుంది. హాఫ్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, ధనియాల జీలకర్ర పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదండి, ఆ విధంగా వస్తే సరిపోతుంది. మనం వాటర్ పోసుకొని పైకి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. గ్రేవీ పార్ట్ అనేది మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకుని 2 to 3 minutes ఉడకపెడితే సరిపోతుంది. గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలండి. చికెన్ బోన్లెస్ కర్రీ రెడీ అయిందండి. చపాతీలోకైనా, పుల్కాల్లోకైనా, బిర్యానీలోకైనా, ఫ్రైడ్ రైస్లోకైనా, పొరాటాలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.